నమస్కారం అండి. కొండా సురేఖ గారు తెలంగాణ మంత్రివర్యులు సాటి మహిళను చూడకుండా సమంత గారి మీద బేస్లెస్, రెడిక్యులస్, అసలు దాంట్లో ఏమైనా బేస్ ఉందా? శుద్ధ అబద్ధాలు. నోటికి ఏదొస్తుంది. కేటీఆర్ గారి మీద వ్యక్తిగత కోపం ఉంటే కేటీఆర్ మీద గారి మీద రాజకీయంగా మీరు ఏమైనా విమర్శలు చేసుకోండి. సాటి మహిళను చూడకుండా ఈ విధంగా సమంత గారి మీద ఇట్లాంటి పనికిమాలినటువంటి బేస్లెస్, మీనింగ్లెస్, నాట్ వర్తి, మీరు ఏంది, అసలు మీ హోదా ఏంది, మీ కథ ఏంది, ఇట్లాంటి ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? దీన్ని సభ్య సమాజం హర్షిస్తుందా? ఎవరు సమ్మక్క సారలమ్మలు, రాణి రుద్రమదేవి తిరిగాడినటువంటి నేల, ఆ వరంగల్ గడ్డ మీద పుట్టినటువంటి కొండా సురేఖ గారు మీకు ఏమాత్రం సిగ్గనిపించట్లేదా ఇలాంటి మాటలు మాట్లాడడం? మీకో కూతురుంది, మనందరికీ కూడా మన ఇంట్లో అమ్మాయిలు, అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు అందరు ఉన్నారు. అలాంటి ఒక తోటి మహిళ మీద ఎట్లా మాట్లాడతారు? మహిళలకు తెలంగాణలో ఏమన్నా ఇబ్బంది వస్తే మీరు హక్కును చేర్చుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి మీరు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే ఇట్లా కేటీఆర్ గారి మీద వ్యక్తిగత ద్వేషం ఉంటే మీరు రాజకీయంగా ఏమైనా మాట్లాడండి, స్కాములు అనండి, స్కీములు అనండి, ఇంకేదో మాట్లాడండి. కానీ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి ఇలాంటి స్టేట్మెంట్ లేడు ఎంతవరకు కరెక్టు? మీ మీద ఎవడో ఆకతాయి, అది కూడా వెనక బ్యాక్గ్రౌండ్లో కళ్యాణమస్తు అండ్ షాదీ ముబారక్ అని ఉంటే అక్కడ ఆయన ఏదో రఘునందన్ రావు గారు మీ మెడలో ఏదో దండ వేస్తే దాన్ని ఏదో వాడు మార్ఫింగ్ చేసి ఎవడో ఆకతాయి పెట్టిన దానికే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏడిచారు. మీరు డైరెక్ట్ ఏమన్నారు? సమంత గారిని అక్కినేని నాగార్జున పొమ్మంటే పోనందుకు ఈ యొక్క కన్వెన్షన్ను ఆయన కూలగొట్టకుండా ఆపడానికి ట్రై చేసిండు. ఇలాంటి బేస్లెస్ అసలు ఏమైనా ఉందా? మీరు అక్కడ ఏమైనా ఉన్నారా? ఆ విడాకుల పత్రంలో వాళ్ళు అక్కినేని నాగ చైతన్యమును సమంత రాసుకున్న విడాకుల పత్రంలో అదైనా పొందుపరిచిరా ఇట్లా ఈ కారణం వల్ల మేము విడిపోయినామని? ఇవాళ ఆ అబ్బాయి నాగ చైతన్య ఎంత బాధాతప్త ఉదయంతో పెట్టాడు. మేము ఎంతో బాధతో కలిసి ఉన్నాం, కలిసి మా అభిరుచులు నచ్చలేదు, మేము బాధాతృప్త ఉదయాలతో మేము విడిపోయినాం. వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే మీరెవరండి? మీకు ఎవడిచ్చాడు రైటు? ఇలాంటి పనికిమాల రాజకీయం చేయడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, మంత్రిని చేసినరా? ఇలాంటిదా? ఏమి ఇస్తారు మీరు? ఏ సందేశం ఇస్తారు భావితరాలకు? ఏ పొజిషన్లో ఉన్నావు ఇలా? అమల గారు ఆమె మూగజీవాలు రోధిస్తేనే విలవిల్లాడేటటువంటి ఎంత సున్నితమైన మనసుకురాలు. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూశారా? తల తిరిగిపోయే స్టేట్మెంట్ ఇచ్చారు. మీలాంటి క్రిమినల్స్ ఇలాంటి పొజిషన్లో దేశం ఏం ఆగమైపోతుంది అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేసి రాహుల్ గాంధీ గారికి ట్వీట్ చేశారు. ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న సినీ పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడ్డది మీ యొక్క స్టేట్మెంట్తో. ఇంతవరకు మన తెలంగాణలో ఇట్లాంటి సంఘటనలు చూడలే. ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారు అదే వ్యక్తం చేశారు, ప్రకాష్ రాజ్ గారు అదే వ్యక్తం చేశారు. రేపు ఎంతమంది సినీ ప్రముఖులు బయటకు వచ్చి వ్యక్తం చేస్తే తెలియదు. ఏంది అసలు తెలంగాణలో ఏం చేద్దాం అనుకున్నారు? 10 నెలల సర్వనాశనం చేశారు మొత్తం తెలంగాణను. ఒక్క 10 నెలల క్రితం ఎట్లుండే? ఎక్కడ చూసిన రోడ్ల మీద రాసులు, ధాన్యం ఇట్లుండే. ఇక్కడ కలకల్లాడుతూ పచ్చదనంతో నీళ్లు, స్టూడెంట్స్ ఎంత ఆనందంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్ వస్తూ, ఉద్యోగస్తులు వాళ్ళకి సరైన ఫిట్మెంట్ వస్తూ ఎంత ఆనందంగా ఉంటే ఒక 10 నెలల సర్వనాశనం చేస్తారు. అటు పోయి హైడ్రా అని పేరు పెట్టి మొత్తం పేదల మొత్తం వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ గూడంతా కూడా చెదిరిపెట్టి మొత్తం బుల్డోజర్లు పెట్టి కూల్చుతుంటారు. మొత్తం సర్వనాశనం తెలంగాణలో 10 నెలల లోపల చేస్తారు. అవన్నీ డైవర్ట్ చేయడానికి ఈ పాలిటిక్స్. ఇప్పుడు మీ ఉదంతం ఎందుకు వచ్చింది అనేది మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఉదంతం ఇక్కడ జరుగుతుంటే అక్కడ ఆదానితోని పొంగులేటి మీటింగ్ అంట. ఏంది ఈ డైవర్షన్ పాలిటిక్స్? ఏంది అంటే ఏదైనా ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం సృష్టించి దాని మీద టాపిక్ అంతా డైవర్ట్ చేసేసి మీరు స్కాములు చేసుకోవడానికి ఏమైనా పన్నాగం పన్నారా? ఏం జరుగుతుంది తెలంగాణ లోపల? అసలు ఈ అక్కినేని ఫ్యామిలీని లాగడం ఎందుకు? ఆయన ఏదో కట్టాడన్నారు, కన్వెన్షన్ కూలగొట్టారు, ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు, ఆయన లీగల్గా ఏదో ప్రొసీడ్ అవుతుండొచ్చు. అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీని మీరు చేయడం ఎందుకు? మీ సానుభూతి పర్లేదా? అక్కినేని కుటుంబం మొత్తం, నాగేశ్వరరావు గారు మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసింది. అక్కినేని నాగేశ్వరరావు గారు 2 కళ్ళు తెలంగాణ మన తెలుగు సినీ పరిశ్రమకు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడు ప్రో కాంగ్రెస్ ఉన్నారు. మీ కాంగ్రెస్ సానుభూతి నాగేశ్వరరావు కుటుంబం మీద ఈ వ్యక్తిగత దాడులు ఏంది? అసలు ఏంటి మీ సమస్య? మీ సమస్యల్లో కేటీఆర్ గారిని విమర్శించాలి. కేటీఆర్ గారిని విమర్శించడానికి రాజకీయంగా మీకు ఏమి దొరకలేదా? హరీష్ రావు గారు బహిరంగ క్షమాపణ చెప్పిండు ఎవరో ఆకతాయి చేసిన పనికి. అక్క తప్పైపోయింది, మా వాళ్ళు ఎవరు ఆకతాయిలు మా బారాస పార్టీ కార్యకర్త ఎవరో చేశారు, దానికి క్షమించమని అడిగిండు. అయినా కూడా నీకు ఏమాత్రం కూడా ఇది లేదా? నువ్వు ఒక్కదానివే మహిళవా? అసలు మహిళలాగా మాట్లాడుతున్నావా? నీ గత యొక్క ఆడియోలు చూస్తే అసలు ఆ సభ్య సమాజం తలదించుకునే విధంగా బూతులు, అందులో ఏం బూతులమ్మా ఆడియోలల్లా?
అటువంటి నేపథ్యం అని నువ్వు పెరిగిన పెంపకం నీ పెంపకం అటువంటిదా, నిన్ను పెంచిన విధానం అటువంటిదా, ఏం నీ కూతురు నువ్వు ఎలా పెంచినవు ఇట్లాంటి దుర్బుద్ధితో? ఇదేనా నువ్వు సభ్య సమాజానికి ఇచ్చేది? ఒక మంత్రిగా ఉండి, ఒక ఎంత రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఇదా నువ్వు చేసేది? ఇలాంటి మాటలు మాట్లాడతావా? పనికి మాలిన బేస్లెస్. అందులో ఏమైనా బేస్ ఉందా? ఉంటే చూపించు, రుజువు చూపించు. కేటీఆర్ గారు రమ్మన్నారు, నాగార్జున గారు పంపించడానికి రెడీ అయ్యారని. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇలాంటి తల తిక్కువలందరినీ తీసుకొచ్చేసి మంత్రులను చేస్తే గిట్లనే ఉంటుంది. యథా రాజా తథా ప్రజ. ఇట్లా తయారైపోయింది. మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసారు. ఏం మంత్రులు వీళ్ళేంది? ఈమెకు ఉద్యమ నాయకులని చెప్పుకుంటావు కదమ్మా, నక్సలైట్ నాయకురాలని చెప్పుకుంటావు కదమ్మా సీతక్క. మేమైతే దేవత లెక్కన కొలిసినాం, సిగ్గుపడుతున్నాం. సపోర్ట్ చేస్తావా ఇట్లాంటి దాన్ని? సాటి మహిళ సమంత గారి మీద మాట్లాడిన దాన్ని మీరు ఒక మాజీ నక్సలైట్లు, మీరు అభ్యుదయ భావాలన్నోళ్ళు, సామాజిక స్పృహ ఉన్నోళ్ళు అనుకున్నాం. మీరు ఈ కొండా సురేఖను అటువంటి ఒక రౌడీ ఎలిమెంట్ మీరు సపోర్ట్ చేస్తారా? ఎలా మాట్లాడుతున్నాం? ఒక లేడీ రౌడీ లాగా, డాన్ లాగా మాట్లాడుతున్నామని మీరు సపోర్ట్ చేస్తారా సీతక్క గారు? మీరు ఇమ్మీడియట్గా విమర్శిస్తారనుకున్నాం. ఇంత దుర్మార్గమా, ఇంత దౌర్జన్యమా? ఏం జరుగుతుంది తెలంగాణ లోపల? అసలు అసహ్యం వేస్తుంది తెలంగాణ లోపల. ఇటువంటి పరిస్థితులకు తెలంగాణ నెట్టబడ్డందుకు 10 నెలల క్రితం ఎగ్జాక్ట్ ఎట్లుంది తెలంగాణ, ఇవాళ ఎట్లుంది? ఏం అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదు? అసలు గుండె తరుక్కుపోతుంది. హైడ్రా కూల్చివేతలు, ఇటు పోతే మొత్తం వ్యక్తిగత దూషణలు ఏ స్థాయికి పోయినాయి? ఏదో ఆంధ్రప్రదేశ్లో వినేది ఇంతకుముందు. తెలంగాణలో ఎప్పుడు ఈ సంస్కృతి లేదు. ఈ కొత్త సంస్కృతి పట్టుకొచ్చారు. వ్యక్తిగతంగా ఎంత నీచానికి పోవాలో అంత నీచానికి దిగదారి విమర్శలు చేస్తూ ఉన్నారు. చాలా దారుణం. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. తెలుగు పరిశ్రమ కూడా మొత్తం ఇక్కడి నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి తరలిపోతుంది. మొత్తం సర్వనాశనం చేయాలి తెలంగాణ. పొరపాటున ఓట్లు వేసారు మీకు ప్రజలు. గిట్లా చేస్తారనుకుంటే మేము మొత్తం 100 అడుగుల బొందలతో పాతిపెడదు. రాజకీయంగా భ్రష్టు పట్టిపోయి నువ్వు అసలు ఏం చేయాలో తెలియనప్పుడు కేసీఆర్ గారు నీకు లైఫ్ ఇచ్చారు. కృతజ్ఞత కూడా లేదా కొండా సురేఖ గారు మీకు? ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడాక మీరు మంత్రి అయింది. జై తెలంగాణ.